తెలుగు రాష్ట్రాలలో మధ్యతరగతి కుటుంబాలని నడ్డి విరుస్తున్న వైనం గత శతాబ్ది కాలంగా నడుస్తుంది. ప్రతిసారి విద్యార్థి సంఘ నాయకులు మొరపెట్టుకుంటున్నా కానీ కాలేజీల్లో బరితెగించిన యాజమాన్యాలు కౌంటర్లు పెట్టి వెండర్స్ని పిలిచి బుక్స్, యూనిఫామ్స్, స్టేషనరీ మొత్తం అంతా కూడా బహిరంగ వేలంలాగా అందరికీ తెలిసేటట్టు అక్కడే కొనాలి, అక్కడే పుస్తకాలు కొనాలి, ఇంక్లూడింగ్ స్కూల్ యూనిఫామ్లో కూడా టైలర్తో కూడా అక్కడే కుట్టించుకోవాలి. ఇది నిజంగా ప్రభుత్వాలు తెలుసా, అధికారులకు తెలుసా? చట్టాలున్నా ఎక్కడా స్టేషనరీ కానీ ఏమీ స్కూలు ప్రాంగణంలో అమ్మకూడదు. పేరెంట్స్ స్వేచ్ఛగా వాళ్ళు ఏ తరగతి పుస్తకాలు అయితే కొనుక్కోవాలో, ఏ యూనిఫామ్ అయితే వాళ్ళ బయటికి వెళ్ళి కొనుక్కోవాలి. కారణం ఏమిటంటే ఆ వెండర్ని పిలిచి తద్వారా కోట్లాది రూపాయలు మేనేజ్మెంటు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఆ డబ్బులన్నీ పేరెంట్స్ దగ్గర తీసుకుని కోట్లాది రూపాయల అవినీతి దందా చేస్తున్నారు. ఎక్కడా మీడియాలో కథనాలు రావు, పత్రికల్లో కథనాలు రావు. అయినా పేరెంట్స్ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఏమన్నా అనుకుంటారేమో, పిల్లవాడు బాధపడతాడేమో కొనుక్కోకపోతే అని బలవంతంగా అక్కడే కొనుక్కొని అప్పో సప్పో చేసి వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఒక పక్క ఫీజుల దందా, ఒక పక్క స్టేషనరీ, బుక్స్, యూనిఫామ్స్ దందా. వీళ్ళెవరిని కాపాడలేరా? వీళ్ళెవరి మీద చర్యలు ఉండవా? తెలుగు రాష్ట్రాల్లో విద్యాశాఖ మంత్రులు పట్టించుకోరా? ముఖ్యమంత్రులు పట్టించుకోరా? ప్రజా సంక్షేమం అంటే ఏమిటి? ఓన్లీ సంక్షేమ పథకాలైనా? ప్రజల గురించి పట్టించుకోరా? ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఎవరైనా దీనికోసం ఈ డిబేట్లో లైవ్లో మాట్లాడాలి, మీ సమస్యలు తెలియజేయాలనుకుంటే స్క్రీన్ పైన ఫోన్ నెంబర్కి తెలియజేయండి. ఈ డిబేట్లో ఈరోజు పాల్గొంటున్న వారిని పరిచయం చేస్తాను. అంబర్పేట శ్రీనివాస్ యాదవ్, ఏఐసిసి కోఆర్డినేటర్, ఇన్ఛార్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నమస్కారం అండి శ్రీనివాస్ యాదవ్ గారు. బాగున్నాం అండి. నమస్కారం అండి. సార్ నమస్కారం. మీది కొంచెం లైటింగ్ తక్కువ ఉంది, కొంచెం లైటింగ్లో చూసుకోరా. ఇప్పుడే పెట్టుకుంటా, ఇప్పుడే ఫోన్ టార్చ్ లైటింగ్. నేను బెంగళూరు నుంచి వస్తున్నా సార్. ఓకే ఓకే, చలో లైట్ పెట్టుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఓకేనా? రైట్ రైట్ రైట్. శ్రీనివాస్ యాదవ్ గారు, గత కొన్ని రోజులుగా ప్రైమ్ 9 కథనాలకు స్పందించి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు ఇంటర్మీడియట్ బోర్డు. అది ఎంతవరకు చర్యలు తీసుకుందో తెలియదు కానీ ఈరోజు స్పెషల్ డిబేట్గా స్టేషనరీ, యూనిఫామ్, బుక్స్ ఇవన్నీ కూడా దందా కోట్లాది రూపాయలు. ఒక పక్క ఫీజు, ఒక పక్క ఇది. మన నామ్స్ ఉన్న ఎక్కడా కాలేజీల్లో ఏ విధమైన స్టేషనరీ, బుక్స్, యూనిఫామ్స్ అమ్మకూడదు. పేరెంట్స్ వాళ్ళకి నచ్చిన చోట కొనుక్కుని పిల్లల్ని చదివించుకోవాలని మనకి రూల్స్ ఉన్నా కూడా వైలేషన్ చేసి, ఇంక్లూడింగ్ స్టేషనరీ పెన్నుతో సహా, ఎగ్జామ్ ప్యాడ్తో సహా వాళ్ళే సప్లై చేస్తారు. వెండర్ని పిలుస్తారు, కోట్లాది రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని అవన్నీ పేరెంట్ దగ్గర కలెక్ట్ చేస్తారు. ఈ దందాన్ని అరికట్టలేరా? ఈ దందా గురించి అధికారులకు తెలియదా? విద్యాశాఖ మంత్రికి తెలియదా? ఏం జరుగుతుంది అసలు దీంట్లో కూడా? ఏమంటారు మీరు? సార్ ఏం లేదు, చిన్న విషయం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లోనైనా భారతదేశంలోనైనా ఎక్కడైనా మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే ఈ రాష్ట్రాలలో నారాయణ, చైతన్య, గాయత్రి తీసేస్తే మిగిలిన కాలేజీలు అంటే అపోలో, కార్పొరేట్ వ్యవస్థలో ఈ అయితే ఎట్లా దోసుకుంటున్నాయో హాస్పిటల్ అని ఇక్కడ విద్యా వ్యవస్థలో వీళ్ళని బ్యాండ్ చేస్తే రెండిటికి ఏ సమస్య లేకుండా జీవితంలో మిగిలిన చెప్పినట్టు వినకుంటే నన్ను అడగండి. అప్పుడు చెప్పండి. ఇప్పుడు మనం ఎన్నో రోజుల నుంచి ప్రైమ్ 9 న్యూస్ వాళ్ళు అయితే పాపం పేదల పక్షాన, పేరెంట్స్ పక్షాన, అదే విధంగా స్టూడెంట్ పక్షాన ఎంతో కష్టపడి ఎంతో ముందడికి తీసుకుపోతున్నారు. అయినా కూడా పేరెంట్స్ కూడా మీరే కాదు సార్ కొట్లాడవలసింది, మెయిన్ గా కావాల్సింది మనకు ముఖ్యంగా ఏంటంటే పేరెంట్స్ ఒక్కరు కాకుండా మెయిన్ అందరు కొట్లాడాలి సార్, నాట్ ఓన్లీ వీళ్ళు కాదు. సార్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది. మీరు ఒక్కసారి సిగ్నల్ ఉన్న ఏరియాలు ఉంటే కరెక్ట్గా మీకు కనెక్టివిటీ బాగుంటుంది. ఒక కాలర్ ఉన్నారు, మీతో మాట్లాడుతున్నంతలో కరెక్ట్ చేసుకోండి.